హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. మేము ఈ పాయసాన్ని పప్పుల ఉండ్రాలు అని అంటాము. పెసరపప్పుతో చేస్తాము. చాలా బాగుంటుంది. అలాగే చాలా స్వీట్గా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేయండి. మన బొజ్జగన్పైకు కంపల్సరీగా నచ్చుతుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు పెసరపప్పును 2 నుంచి 3 సార్లు కడిగేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను స్టవ్ మీద ఉడికించుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పెట్టేసుకుంటున్నాను. అదే కుక్కర్లో అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వాటరు, అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి, గుర్తుంచుకోండి. అలాగే ఈ వాటర్లో కొంచెం బెల్లము, ఉప్పు వేసుకొని బెల్లం కరిగేంత వరకు అయితే ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఇలా ఒక గరిటెతో అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా చేతితో మెదిపేసుకుంటే సరిపోతుంది. అలాగే చేతికి కొంచెం అంటినట్లయితే కొంచెం ఆయిల్తోనైనా ఈ విధంగా మనం ఉండ్రాలు చేసుకుంటే మనకు ఒకేసారి ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లోనైతే ఉండ్రాలు చేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 కప్పుల వాటర్ని అయితే తీసుకోవాలి. ఏ కప్పుతోనైతే బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెం వేడైపోయిన తర్వాత ఇందులోకి మనం చేసుకున్న ఉండ్రాలను అయితే ఒక్కొక్క ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి అయితే గరిటెతో కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఈ విధంగా ఉండ్రాలు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఉండ్రాలు ఉడికాయా లేదా అనేది మనమైతే ఇప్పుడు చూద్దాము. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ ఉడికించుకున్న పెసరపప్పునైతే పెట్టేసుకొని పెసరపప్పు ఉండ్రాలు బాగా కలిసేంత వరకు అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకొని బెల్లం కాస్త కరిగేంత వరకు అయితే కొంచెం సేపు ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాయసంలోకి కాస్త నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ చిటపటలాడేంత వరకు అయితే వేయించుకొని మనమైతే ఈ పాయసంలోకి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.